ఈ రోజు సోమవారం అంటే మా రచ్చగాళ్ళు. రచ్చగాళ్ళు అంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నా నాకు తెలుసు. ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాజు. Let's start. పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మనం అమాయకుల్లాగా బిహేవ్ చేస్తాం? వంటింట్లో పని మనిషితో రొమాన్స్ చేస్తున్నప్పుడు. సడన్ గా దొరికిపోయినా ఇప్పుడు నేను నీ పిల్లని. రాజు ఏం చేస్తా? నువ్వు అనుకొని అడ్జస్ట్ చేసుకున్నానే. ముగ్గురు పిల్లని అన్నావు నాతో, అమ్మాయికుడు నువ్వు. నెక్స్ట్ పెళ్లి చూపులమ్ముడు. పెళ్లి చూపులప్పుడు అమాయకంగా నటిస్తారా? నా పెళ్లి చూపులు అప్పుడు కూడా నమ్మేలాగా నేను నటిస్తానో లేదో చూద్దాం. యాదమ్మ రాజు నన్ను చూడ్డానికి వస్తున్న అబ్బాయి, నువ్వు నా మమ్మీ. ఏ మమ్మీ ఏంటే పెళ్లి చూపులే. పెళ్లి చూపులు ఈ పెళ్లి చూపులు గారు తప్పుతుందంటే అబ్బాయి వచ్చి. నమస్కారం అబ్బాయి గారు. బొట్టు పెట్టి వెళ్ళారా నేను? ఎవరు అబ్బాయి గారు? బాడీ గార్డ్. అమ్మాయి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది మీకోసం. అమ్మాయా? నేను వచ్చిన పెళ్లి కూతురు నీకే. మా అమ్మాయి చాలా పద్ధతి కలిగి అమ్మాయి, అసలు అరవదు. ప్రవేశపెట్టమంటారా? బాబు పిలువాలా? పిలువురి. దా వచ్చండి పెళ్లి కొడుకు. అమ్మా చదువుకున్నానమ్మా. ఆ చదువు పక్కన పెట్టే అమ్మా, పెళ్లి కొడుకు వచ్చాడు. నువ్వేనో కదా చదువుకొని చాలా పెద్ద ప్రైమ్ మినిస్టర్ కావాలి. అబ్బాయి వెయిటింగ్ అమ్మా. అబ్బాయిని చూడనమ్మా. ఈయన కూడా అబ్బాయి కాదమ్మా, పర్లేదు చూడొచ్చు. ఏ ప్యూర్ బాయ్. ప్యూర్ బాయా? అమ్మా ఏంటన్నా ఇది డౌట్ వచ్చింది. A+B² చూద్దాం అబ్బాయి దగ్గరికి. తల దించుకో. అబ్బాయి గారు అమ్మాయి. అమ్మాయి ఇట్రా అమ్మా. పిచ్చిది, నా వెనకాల దాచుకుంటే కనబడదేమో అనుకుంటుంది. కనబడుతున్నావు అమ్మా ఇటు రానన్నా. చెప్పమ్మా, డాన్స్ వస్తుందా? నీకు వస్తుందా? పక్కా లోకల్ అయితే అద్భుతంగా వేస్తుందండి, వేయమంటారా? ఏర్రి పక్కా లోకల్ పెట్టండి అమ్మా. ఇంగ్లీషులోన కన్న పెట్టదెప్పుడు తెలుగులో మీకు వందనం. అంటే బానే చేస్తండి, సడన్ గా జిల్ల పురుగు దూరింది అందుకే. అమ్మా కుట్టిందమ్మా. అమ్మో దులుపుకో అమ్మా, దులుపు. అబ్బో యాక్టింగ్. పాట పాడమ్మా ఒకటి. నానా శంకరాభరణం. ఇప్పటికింకా నా శంకరాభరణం పోకిరి కాదు. అలాంటి పాటలు పాడి శంకరాభరణంకి వెళ్తారు. పాడమ్మా. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా. ఇన్నోడా అంటే నా రెండో కొడుకు. నీకు ఇలాంటి వాళ్ళు కరెక్టరా? అమ్మా నేను వెళ్ళి చదువుకోనా? అబ్బో నీ యాక్టింగ్. ఏమనుకోకపోతే. అంటే ఆ బొద్దింకలు కూరలో దూరే. మీరు వెజ్ అన్నారు, మొత్తం నాన్ వెజ్ ఉంది. అమ్మా నాకు పుల్ల పుల్లగా మామిడికాయ తినాలనిపిస్తుంది. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు సెకండ్ బాయ్ ఫ్రెండ్ కి బుక్ అయినప్పుడు అమాయకంగా తప్పు కదా, ఒకడు ఉన్నప్పుడు ఇంకోటి ఎందుకు మెయింటైన్ చేస్తారు? బోర్ కొడుతుంది అన్న, ఒక్కొక్కని ఫేస్ ఏం చూస్తాం చెప్పు ఊకే రోజు. గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా ఎవరికైనా కిస్ పెట్టావా అన్నప్పుడు? గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడన్నా బాయ్ ఫ్రెండ్ నువ్వు ఎప్పుడన్నా ఎవరైనా కిస్ పెట్టావా? నేను డైరెక్ట్ గా
కోటి వరకు వెళ్ళిపోతాను. దీనికి ముద్దు పెట్టినకా? బస్ నెంబర్ 22 ఎక్కడానికి. నేను ముద్దు అడిగితే నువ్వు బస్ అంటావేంటి? సినిమా అక్కడే ఆడుతుందండి, థియేటర్ లో, రమేష్ థియేటర్. నెక్స్ట్. కాలేజ్ బంగొట్టి పార్క్ లో బాయ్ ఫ్రెండ్ తో డాడీకి దొరికిపోయినప్పుడు. ఆ డాడీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు. అప్పుడు నువ్వు కాదు, నీకు ధైర్యం వస్తుంది. మీ డాడీ లేదమ్మా మా సెక్రటరీ ఏదో పాపం పొలాలు పంటలు చూస్తా అంటే వచ్చినమ్మా. నెక్స్ట్. డంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు. ఇప్పుడు నువ్వు అక్కడే ఉండు, మా ఇద్దరికి దొరికిపోయినావు నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్. మేము పోలీస్ ఆఫీసర్స్. హే ఊదు మేడం 78 వచ్చింది మేడం. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం తాగినావు? మేడం కమిషనర్ తాగినావు, దొరికిపోయినావు, ఏమైనా ఇచ్చేసి వెళ్ళిపో. నా గర్ల్ ఫ్రెండ్ హాస్పిటల్ ఉందన్నా. అప్పుడే గర్ల్ ఫ్రెండ్ కి హాస్పిటల్ జాయిన్ చేసి తాగేసి వస్తున్నాడు మేడం. ఖర్చులకు డబ్బులు ఇచ్చేసి రాపు. మేడం వాడి డబ్బులతో మళ్ళీ తాగుతాడు మేడం, మళ్ళీ రోడ్ మీద నడుపుకొని వస్తాడు. లేదు మేడం ఒక ఫుల్ బాటిల్ మందమైన. నెక్స్ట్. గుంపులో బాంబు వేసినప్పుడు. రా పైకి రా. అరే రాజు హరి రండి. మనం గుంపులో ఉన్నావు, నువ్వు ముందుకెళ్ళి అబ్బా వదలాలి. అందరం సడన్ గా నేను చూస్తాం, నువ్వు అమాయకంగా నటించాలి, నవ్వద్దు. ఓకేనా? తమ్ముడు ఏం తిన్నావురా? బిర్యానీ తిన్నా. కాదు ఈ స్మెల్ దోస్ది. నాకెందుకో అది చికెన్ 65 అనిపిస్తుంది. మళ్ళీ చూద్దామా? అరే మళ్ళీ వస్తలే ఆగు వస్తాయి. అరే రాజు నువ్వు చెప్పురా, నీకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. రాత్రి ఏమో తిన్నాంగా. దోశ తిన్నాం కదా, మాడిపోయిన దోశ. అరే దోశనే వచ్చింది, చట్నీ ఎందుకు రావట్లేదురా? మరి చట్నీ కూడా వస్తాయి. నెక్స్ట్. మందు గ్లాస్ పట్టుకొని డాడీకి దొరికినప్పుడు. ఓ దోశతో మజా ఇస్తా. చేర్స్. నెక్స్ట్ టాపిక్. ఏం ఈక్కుంటావు ఈక్కో అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? సార్కి స్లిప్ దొరికినప్పుడు ఆ స్లిప్ నవ్వులి మింగేసి ఏం పిక్కుంటావు పిక్కు అంటాను. ఇదంతా అయిపోతుంది, రేపు పొద్దున పీకనికి ఇడు కూర్చుంటాడు. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు అన్న వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గర్ల్ ఫ్రెండ్ అన్నయ్య, నీకు ఎట్లా పీక్తాడు చూద్దాం. అన్నయ్య అది ఆయనకి నాకు ఏమి ఆయనకు చెప్పేది నువ్వు ఆగు, ఒక నిమిషం ఆగు. ఏం కావాలి నీకు? మీ చెల్లెలు కావాలి. మేమే వదిలించుకోవాలనుకుంటాం, తీసుకెళ్ళి. వెరీ గుడ్. నెక్స్ట్. నా వైఫ్ ని కిడ్నాప్ చేసినప్పుడు మనీ అడిగితే ₹1 ఏం పిక్కుటో పీకో ఇయ్యనని చెప్పి. ఏం పీకుటో పీకోరా. నెక్స్ట్. ఇంట్లో పటాస్ చూస్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఛానల్ మారుస్తుంటే నేను పటాసే చూస్తా ఏం పిక్కుంటో పిక్కో అని. టీవీ చూస్తున్నాడా, ఛానల్ మార్చినాడా? పటాస్ వస్తున్నంత సేపు ఛానల్ మార్చినావు అనుకో. అలా టీవీ చూసిన కోట్ల మంది నువ్వు అరవంగానే పీకినవు తీయమ్మా. నెక్స్ట్. నెక్స్ట్. మా ఇంట్లో వాళ్ళు పటాస్ షోకి వస్తా అంటే వద్దన్నప్పుడు ఏం పీకుటావు పీకో అని చెప్తా. పటాస్ షోకి వస్తుంటే ఇంట్లో వద్దంటున్నారా? ఎందుకురా? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకోసం వద్దంటున్నారా అని. నీకు చదువుకునే ముఖమేనా? అయినా పటాస్ రాత్రి 9 to 9:30 వస్తుంది కదా. అవును, అదే ఆ టైంలోనే కదా చదువుకోవాలి 12 వరకు. అబ్బా. Who is the president of India? ఇప్పుడు రచ్చగాల డే కాబట్టి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హరి. ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఏంటంటే, ఇదంటే మన అందరికి ఇష్టమే, కాకపోతే అది చేయడం కష్టం. ఏంటి తెలుసా? స్నానం. సో ఈ స్నానాలు చేసినప్పుడు టైప్స్ ఆఫ్ స్నానాలు అంటే ఒక్కొక్కటి ఎలా స్నానం చేస్తాడు, స్నానం చేసినప్పుడు ఎలా ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ తీసుకుందాం. ఫస్ట్ మన బ్యాచిలర్స్ రూమ్ లో వాళ్ళు ఎలా స్నానం చేస్తారంటే వాళ్ళకి స్నానం చేయడం పెద్ద అనిపించదు, ఎందుకంటే మనం చేసిన చేయకుండా ఒకలాగా ఉంటాం కాబట్టి. అది ఎలా వెళ్తారు తెలుసా? ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే అందరూ పడుకుంటారు. స్నానానికి వెళ్తున్నా, మళ్ళీ అనుకొచ్చి వీడికి వినబడినట్లేదే బావా స్నానానికి వెళ్తున్నా, ఒరే క్యారెట్ లో కాకిరెట్ ముంచుకుని తినే ఎదవా, స్నానానికి వెళ్తే నువ్వేమైనా శాటిలైట్ లో శోభనం చేసుకోవడానికి వెళ్తున్నావా?
చాలా ఉన్నారు అలా లోపలికి ఇలా చేసిన పని ఏంటి తెలుసా? బకెట్ తిరగేసి కూర్చొని ఫైర్ ఇంజిన్ మంటలాడినట్టు గోడలో నీళ్ళు చల్లుతాడు. చివరికి వచ్చేసే ముందు నీళ్ళ పెట్టి చేసి బయటకు వచ్చి బా చలివేస్తుంది బాబా కొంచెం మిల్లు చేస్తాను అరా స్నానం చేసావా? లోపల ఏం చేసావా? బిర్యానీ చేసా, కొంచెం మిల్లు మీద తిని కనబట్లేదా? ఒంటి మీద నీళ్ళు చూస్తుంటే ఆ సర్లేవాయ్ పాస్పోర్ట్ చేయించుకొని వచ్చి ఎయిర్పోర్ట్ అంతా మా అత్తదే అన్నాడు అంట. నీళ్ళంటే అది అవడం. నెక్స్ట్ టైప్ 2 మన పల్లెటూరులో చెరువులో స్నానాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇందులో 2 టైప్స్ ఉంటారు. ఈత వచ్చిన వాళ్ళు, ఈత రాని వాళ్ళు. ఈత వచ్చిన వాళ్ళు మజ్జిగలు కొడుతుంటారు స్నానాలు. ఈత రాని ఏంటి తెలుసా? షాపింగ్ మాల్ హీరోయిన్ వస్తే అలా చూస్తాడు ఆడు ఈత చేసిన వాళ్ళందరినీ. వీడికి ఒకటే ఆ ఒడ్డు నిలబడి ఇక్కడ నీళ్ళు తీసుకుని ఇలా వేసుకుంటూ ఉంటాడు. పాపం ఏం చేస్తాం? ఏ అమ్మాయి లేకపోతే ఎదిరింటి ఆంటీ దిక్కన్నట్టు ఆడికి ఈత రానప్పుడు ఆ ఒడ్డే దిక్కడికి. పోనీ ఇలా వేసుకున్నప్పుడు ఇంకోటి వస్తాడు వచ్చి ఈయన లోపలికి తీసుకెళ్తాం వీడికి ఈత నేర్పిద్దాం అనుకుంటున్నాడు. రాజు రాజు కమే ఎంత ఆనందం అండి. అంటే ఇప్పుడన్నా నవ్వు వస్తుంది కదా అందరికి. పటాసు ఒట్టే చెప్తున్నా ఈ రోజు నా రోజు. ఇక్కడ నీళ్ళు వేసుకుంటూ పాపం ఒడ్డున వేసుకుంటుంటాడు. వీడు వాడు వస్తాడు వచ్చి రే ఏం చేస్తున్నారా? కనబట్లే స్నానం చేస్తాను. సరే సరే అట్లా కాదు కానీ స్నానం నేను పండుకో నేను చెప్తా ఎట్లా చేయాలి. పండుకోరా అన్న ఉంగమాన్లే నడు. అన్నను వదిలేసి వెళ్ళిపోతాడు ఆడు. అండ్ నెక్స్ట్ హాస్టల్లో స్నానాలు చేసేవాళ్ళం. అక్కడ 6 ట్యాప్లు ఉంటాయి. 60 మంది స్నానం చేస్తారు. హాస్టల్లో స్నానం ఎలా ఉంటుంది చూడండి. అక్కడ ట్యాప్ ఉంది, ముందు ఉంటాడు ఇలా ఉంటే వెళ్తా సార్ ఇటు స్నానం స్నానం చేసిన రాదురాబాయ్. ఏ ఆగరాబాయ్ నేను పోయేసి వస్తా తర్వాత సరేనా? లేకపోతే ఇద్దరం కలిసి చేద్దాం దా. ఇద్దరం కలిసి కాంప్రమైజ్. ఒకటే సబ్బు ఉందిరా నీ ఇష్టం. చెయ్యి చెయ్యి వెనక చాలు ఇంట్లో అరే నా సబ్బు ఏదిరా? ఉంది తీసుకోరా. మరి ఎంత గట్టి పోవారా? మురుగు బాగా వస్తుందిరా పెట్టుకో. వాడు అక్కడిక్కడ రాసి నురుగు తెప్పించుకున్నాడు. నువ్వేడ వాడతావు ఇప్పుడు? ఏం చేస్తావు? మురుగ బాగా వస్తుందిరా ముఖానికి. అరే రాజు నీకు గజ్జి ఉండే కదా తగ్గిపోయిందా ఇప్పుడు? ఆ గజ్జి సభ పెట్టినానికి అయ్యా ఆ స్థానాలు అలా ఉంటూ ఉంటాయి బేసిక్ గా. తర్వాత ఇక్కడ తల స్నానం చేసే వాళ్ళు ఉంటారు మన హాస్టల్లో. వాళ్ళు కామెడీకి అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది చూడు. తల స్నానం చేసే ముందు ఫస్ట్ ఇటు చేస్తాడు కూర్చుంటాడు. బావా నేను ఈ రోజు నీకు చేస్తా, రేపు నాకు చెయ్యు. సరే మామ. ఇక్కడ పెడతాడు. బాగా కళ్ళు మూసుకో. బాగా వస్తుందా? ఏమొస్తలేదు. దాయి దాయి అరే రెండింటికెళ్ళి ఉన్నారా రే ప్లీజ్. ఎట్లా చేసా? మా చేసినవరా ఇప్పుడు దా. అరే వచ్చి వారం చేసుకుంటారా? అరే వద్దు ఇద్దరం కలిసి చేసినాం కూర్చో. అరే అరే మరి అది షాంపూ పెడతాను. కుక్కుడుకాయ పెడతా కుక్కుడుకాయ. అరే బర్రెందో అవుతున్నావు మనిషిందో అవుతున్నా? బర్రెందో అవుతున్నాడు. అరే అబ్బా ముఖం కడుగురా అని చెప్తే నువ్వు నాకు అరే తన నెక్స్ట్ తలస్నానం చేయాలంటే తల ఉండాలరా ప్లీజ్ రా. రే అర్థమైందా? సో ఇలా ఉంటుంది తలస్నానాలు. సో ఇంక ఫైనల్ మంగళ స్నానం ఒకటి ఉంటుంది పెళ్లికి ముందు. అవును పసుపు స్నానం. పసుపు స్నానం. ఆ పసుపు స్నానం చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక 10 మంది ఆడాలి ఒక అబ్బాయిని కూర్చోబెట్టి తలస్నానం చేస్తారు. ఆడికి పొట్ట ఉందనుకో పాపం అది ఎలా స్నానం చేస్తారు తెలుసా? కూర్చోకూడదు. మామూలు ఒకటి కూర్చోడు అనుకో వీడు సంథింగ్ పెళ్లి కొడుకు అనుకో మొదలెడతారు. ఏమే పసుపు నీళ్ళు అయ్యే ఏది పాట పాడతారు. ఏ పాట పాడతారు పసుపు స్నానాలు? చెమ్మ చెక్క ఫస్ట్ మామూలు ఇక్కడ పచ్చి పద్ధతిగా నీళ్ళేస్తారు.
ఏమే నీలయ్యే ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలా అమ్మ ఏం రుతున్నావు ఇక్కడ పెడతా మళ్ళీ మొత్తం అంత దారుణం అనమాట. వాళ్ళ స్నానం చేసే లోపు ఇంకో 2 పెళ్లి చేసుకుని 10 మంది పిల్లలు కానివచ్చు. అలా ఉంటాయి వాళ్ళ స్నానాలు, మంగళ స్నానాలు. సూపర్. ఇప్పుడు యాదమ్మ తాగుబోతు రాజు. అన్నా రవాణా కంటెంట్ ఏం తెలుసా? సెక్యూరిటీస్ పార్క్ లవర్స్ వస్తారు కదా, వాచ్మెన్ బిహేవియర్ ఎట్లుంటుంది చెప్పు. హరి లవర్స్ తోటి వచ్చింది అనుకో, నేను వాచ్మెన్, నేను ఎట్లా బిహేవ్ చేస్తా చూడరు. లవర్ బాయ్ నేను ఇప్పుడు కాదు, ప్లే బాయ్. ఆడ కూర్చో, ఆడ కూర్చొని రొమాన్స్ చేస్తుండాలి మీ పోరుతోటి. ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతాడు, 7 పైసలు గుంజాలా అని అనుకుంటది. రే లేగ్గరే ఏదో రొమాన్స్ చేస్తావా? ముద్దు పెడతానన్నా. ఇక పాలు పెట్టుకుతున్నట్టున్నది బర్రకి. తమ్ముడు ఇడా వాచ్మెన్ ఇట్రా, ఏం చేస్తున్నావు? ఇట్రా, మీ ఇంట్లో కాలేజ్ పంపిస్తే ఎటు పోతున్నావు? ఇట్రా. మా డాడీ ఇప్పుడు ఆమె చెయ్యట్లేదు. కాదు, నీ కాలేజ్ పోమంటే ఈడేం పని? నువ్వు ఏడవకు, కాల్చేది ఇరగొడతా. ఇప్పుడు మస్తు ఏడుస్తున్నావు, మస్తు యాక్టింగ్ చేస్తున్నావు. వీఆర్ మేజర్స్. మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్ది. ఈ పార్క్ అనుకున్నావు, ఏమనుకుంటున్నావు? ఇది ఏం చేస్తారు మీరు? కనబడట్లే ఇప్పుడు వరకు. ఏం చూసావు అక్కడ? అందుకనే అడుగుతున్నా, ఏం చేస్తారు? వదిలేరా బాబు, వెళ్ళిపోతాను ప్లీజ్ రా. ఏం అవ్వలేదురా ప్లీజ్. వదిలే, ఒక 100 రూపాయలు సడుగు పంపిస్తాను నేను. దానికి 50 ఇచ్చి తెచ్చా, నీకు 100 ఇస్తే ఇంకా 50 బొక్క. ఇంకో పార్క్ వెళ్తా, ఈ పార్క్ కాకపోతే. సూపర్. ఇంకా కొంతమంది ఉంటారు అన్న స్టూడియోస్ దగ్గర, గేట్ దగ్గర ఎట్లుంటది చూపిస్తా. హరిగాడు అన్నపూర్ణ స్టూడియోస్ లోకి వస్తుంటే వాచ్మెన్ ఎలా ఆపాడో చూద్దాం. కమాన్. తమ్ముడు ఆ పక్కన తీసుకో. ఎవరు వాళ్ళే? పట్టా షూట్ అవుతుంది చెప్పారు మేనేజర్ గారు, స్టూడెంట్ కావాలని అందుకు వచ్చా. అయితే ఏం చేయాలి నేను? అయితే రావులే, లోపలికి వెళ్ళాలి. అవులే గిరో చక్క మాట్లాడు, దవడప్పని కొడతాం మళ్ళా. ఇట్లా ఎవరు పంపించారు? లోపల పట్టా షూట్ అవుతుంది. మరి అట్లా మాట్లాడదు. అవులా అవులా అంటున్నావు. అవులా ఎంతమంది ఎక్కడికి వస్తారా బేకార్ గారు? నాడు అన్న చెప్పారు, ఫోన్ కావాలని ఫోన్ చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు మస్తు మంది చూసిన. ఫోన్ చేయి. నాకు యాంకర్ రావు గారు తెలుసు లోపల. నాకు ఇట్లా తెలుసు అన్నా. అరే ఇక్కడ బయట సెక్యూరిటీ వచ్చినావా? వచ్చానన్నా. అరే సో సారీ ఆపేశారా? అవునన్నా, నువ్వు చెప్పాను కొంచెం. ఇచ్చే. హలో సార్, చెప్పండి సార్. వాడి లోపలికి వచ్చిన పగులుతుంది. సరే సార్, సరే. నాకు ఒక ప్లేట్ దోశ తెచ్చి ఇమ్మన్నాడు. దోశ తీసుకురా పోయి. అదే సార్, నేను దోశ తేడండి సార్, నేను కాబోయే ఆర్టిస్ట్ నేను. సో వాట్? ఇవ్వండి సార్, ఇప్పుడే వెళ్ళొచ్చు లోపలికి. ఒక నిమిషం ఆన, నేను తిన్నాక వస్తా. అన్న ఈ లో పట్టా షూటింగ్ అయిపోతున్నా. టీ తీసుకురా పో. టీ తీసుకురా జల్దీ. అన్న ఇప్పుడే వెళ్ళొచ్చు అన్న. ఏంటిది? టీ అన్న. కాఫీ తెమ్మను. ఇలా రవి సార్ రాలేదు తెలియదా నీకు? లోపల పట్టా షూట్ ఇవాళ కాదు అది అన్న. లోపల నడు, ఇంకోసారి రాకు లోపలికి. ఏదో రోజు ఆర్టిస్ట్ అవుతా, అన్నపూర్ణ స్టూడియోస్ కారులో వెళ్తా. నేను ఇట్లా వాచ్మెన్ మేనేజర్ అవుతా, అప్పుడు చెప్తా. ఇంకోటి హీరోల దగ్గర బాడీ గార్డ్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు? హీరో ఇప్పుడు చూడు ఆడు ఉంటా. హీరో ఇప్పుడు కార్లకి వెళ్ళి దిగుతారు కదా, కార్లకి వెళ్ళి కూర్చో, నువ్వు కూర్చో, నేను వెంకలు కూర్చుంటా. కూర్చోరా. హీరో అన్న ఈడే డామినేషన్. నేను నడపాలి, నువ్వు కూర్చోవాలా? కూర్చోమ్మ, చక్కగా కూర్చో. మెల్లి నడుపు సార్, చక్కగా కూర్చోరు సార్. మళ్ళా అరే స్టూడియో వచ్చి సార్ దిగురు సార్. రెస్పెక్ట్స్ పట్టుకో. ఓకే సార్. నువ్వు డామినేషన్ చేయకు అనుకుంటా. సార్ పెద్ద ఫ్యాన్.
ఆటోగ్రాఫ్ సార్ ఆటోగ్రాఫ్. ఓకే మేడం. నువ్వు ఆటోగ్రాఫ్ ఇచ్చిందిరా, నేను కదా ఆటోగ్రాఫ్ అవ్వాలి. సార్ నాకు ఒక ఫోటో. ఓకే కమ్ మేడం. ఓకే మేడం, తర్వాత నేను చెప్తా సార్కి. ఇప్పుడు ఇదే ఆడియో ఫంక్షన్ లో చేస్తే ఎలా ఉంటుంది? అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అమ్మా మీరు కూర్చోండి అమ్మా. సార్ జెండా లేపుతారు మా. ఓకే కూర్చోరు. డైలాగ్ చెప్తా. ఒక్కసారి చూడు. ఓకే అదే డైలాగ్. నాకు ఈ సినిమా చేసేటప్పుడు మీరు మాట్లాడొచ్చు సార్, మీ ఇమేజ్ పోతాయి. ఇగో హీరోయిన్ మాత్రం బాగా కార్పెట్ చేసింది. ఈయనతోటి కాదు, నాతోటి. మా సార్కి అంత సీన్ లేదు కానీ మీరు చూడరు ఒకసారి సినిమా. ఈయన హీరో, అన్న హీరోని, అక్క ఈ డైరెక్షన్, నేను ఈయన బాడీ గార్డ్. ఓకే సో బేసిక్ గా సీన్ ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి హరి నువ్వే నా లవ్, నా ఒంట్లో ఉంది కొవ్వు అనాలి. ఓకే ఐ లవ్ యూ అనేసి హత్తుకోవాలి. లైట్స్ కెమెరా మూడ్ అమ్మా మూడ్. యా మేడం యూ డోంట్. ఒకసారి మీరు చేసి చూపించండి. ఓకే డైరెక్టర్ గారు అయ్యాం. యూ మూసుకో. లైట్స్ కెమెరా యాక్షన్. రా చూసారు కదా, ఈ రోజు రేపు నా సునామీ గాలు రాబోతున్నారు. కాబట్టి చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. బై గుడ్ నైట్.